హాయ్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భాగాహారం. భాగాహారం అంటే సమానంగా పంచడం. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 10 బిస్కెట్లుంటే అవి నీ స్నేహితులిద్దరికి సమానంగా నువ్వు పంచాలనుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. అంటే therefore 10 divided by 2 is equal to 5. అంటే సమానంగా పంచడాన్ని మనం ఏమంటాం? భాగాహారము అంటాం అన్నమాట. సమానంగా పంచడాన్ని మనం ఏమంటాం? భాగాహారం అంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ కూడా మనం పరిశీలిద్దాం. 15 divided by 3 is equal to 5. అంటే 15 వస్తువులను 3 సమాన భాగాలుగా పంచితే ప్రతి భాగంలోనూ ఎన్ని ఉంటాయి? 5 వస్తువులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 5 వస్తువులు ఉంటాయి. అలాగే 20 divided by 4 is equal to 5. అంటే దాని అర్థం ఏంటంటే 20 వస్తువులను 4 సమాన భాగాలుగా విభజిస్తే మనకు ప్రతి భాగంలోనూ ఎన్ని ఉంటాయి? 5 వస్తువులు ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ మనం అసలు భాగాహారం ఎందుకు నేర్చుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. భాగాహారం ఎందుకు అవసరం? నీడ్ ఆఫ్ డివిజన్. మనకి నిత్య జీవితంలో ఈ భాగాహారం అనేది మనకి అన్ని వేళలా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే సమానంగా పంచడానికి. ఏవైనా 2 వస్తువులను, ఏదైనా మనకి ఆహారానికి సంబంధించిన వస్తువులను లేదా వీటినైనా సరే సమానంగా పంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 8 యాపిల్స్ ఉన్నాయి. నువ్వు వాటిని నీ ఫ్రెండ్స్ 4కి పంచాలనుకున్నావు. ఎంతమందికి పంచాలనుకున్నావు? 4కి. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? ఒక్కొక్కరికి 2 యాపిల్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఎన్ని యాపిల్స్ వస్తాయి? 2 యాపిల్స్ వస్తాయి. సో దీన్ని భాగాహార రూపంలో ఎలా చెప్తాం? 8 divided by 4 is equal to 2. అంటే 8 యాపిల్స్ ని 4కి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? మనకి 2 యాపిల్స్ వచ్చాయి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? డబ్బుని సమానంగా పంచాల్సిన సిచ్యువేషన్ లో కూడా మనం భాగాహారాన్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మగారు నీకు మీ సిస్టర్కి కలిపి, నీకు మీ చెల్లికి కలిపి ఎంత ఇచ్చారు? 200 ఇచ్చారు. ఎంతమందికి? 2కి. సో ఇది మీరిద్దరూ కూడా సమానంగా పంచుకోండి అని చెప్పారు మీ అమ్మగారు. సో అప్పుడు మనం ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 100 రూపీస్ వస్తాయి. అంతే కదా. దీన్ని భాగాహార రూపంలో చూపించగలం. 200 divided by 2 is equal to 100. 200 divided by 2 is equal to 100. నెక్స్ట్, సమాన గ్రూపులుగా విడగొట్టడానికి కూడా మనం భాగాహారాన్ని ఉపయోగిస్తాం. సపోజ్ మీ తరగతిలో 20 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఎంతమంది? 20 స్టూడెంట్స్ ఉంటే వారిని ఎలా విడగొట్టాలంటే మనం ఒక్కో గ్రూప్ లో ఎంతమంది ఉండాలంట? ఈచ్ గ్రూప్ లో 5 మెంబర్స్ ఉండాలి. అలా ఎన్ని గ్రూప్స్ ఫామ్ చేయగలం మనం అంటే అప్పుడు ఏం చేయాలి? మనం 20 divided by 5 is equal to చేస్తే మనకి ఎన్ని గ్రూప్స్ డివైడ్ చేయగలమో తెలుస్తుంది. అంటే 20 divided by 5 అంటే 4. సో ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేయగలం? 4 గ్రూపులుగా డివైడ్ చేయగలం అనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నీ దగ్గర 24 పెన్సిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 24 పెన్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 24 పెన్సిల్స్ ని ఒక్కో బాక్స్ లో 6 పెన్సిల్ ఉండేటట్టుగా, ఈచ్ బాక్స్ లో 6 పెన్సిల్ ఉన్నట్లుగా నేను అరేంజ్ చేయమంటే అప్పుడు మొత్తం ఎన్ని బాక్సులు మనకి ఫామ్ అవుతాయి అంటే 24 divided by 6 is equal to 4. 6 4s are 24 కాబట్టి సో 4 బాక్సెస్ అనేవి మనం అవసరం అవుతాయి అన్నమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం భాగాహారానికి సంబంధించిన ముఖ్యమైన పదాల కోసం తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి భాజ్యం. భాగాహారం సంబంధించిన మొదటి పదాల్లో ముఖ్యమైనది భాజ్యం. దీన్ని ఇంగ్లీష్ లో డివిడెండ్ అంటారు. సో భాజ్యం అంటే ఏంటి? మొత్తం సంఖ్యలు. అంటే మనం ఏ సంఖ్యనైతే విడగొడుతున్నామో దాన్ని మనం భాజ్యం అంటాం అనమాట. ఎగ్జాంపుల్, 30 divided by 6 is equal to 5. ఇందులో ఏ సంఖ్యను విడగొడుతున్నాం? మనం 30నే 6 times విడగొడతాం కాబట్టి 30 అనే దాన్ని మనం ఏమంటాం? భాజ్యం అంటాం. ఇక్కడ మొత్తం సంఖ్య అనేది ఏమవుతుంది? 30 అవుతుంది కాబట్టి దాన్ని భాజ్యం అంటారు అనమాట. నెక్స్ట్,
రెండోది వచ్చేసి భాజకము, దీన్ని ఇంగ్లీష్ లో డివైజర్ అంటారు. సో భాజకం అంటే ఏంటి? భాగించే సంఖ్యని మనం భాజకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 30/6 ఈజ్ ఈక్వల్ టు 5 లో ఈ 6 అనే దాన్ని మనం భాజకము అంటాం అనమాట. అంటే ఈ 30ని భాగిస్తుంది కాబట్టి దాన్ని భాజకం అని అంటాం. సో ఈ భాజకం అంటే ఏం తెలుపుతుంది మనకి? ఈ మొత్తం సంఖ్యను ఎన్ని భాగాలుగా విడగొడుతున్నాము అనే దాన్ని మనకు తెలుపుతుంది అనమాట. ఏంటది? భాజకము. అంటే ఎన్ని భాగాలుగా విడగొడుతున్నాము అనే దాన్ని తెలిపేదే మనకి భాజకము. సో ఈ ఎగ్జాంపుల్ లో భాజకం ఏమవుతుంది మనకి? 6 అవుతుంది. సో భాజ్యం ఏమవుతుంది? 30 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు మూడోది వచ్చేసి కోఎఫిషియంట్, ఫలితం. ఫలితం అంటే సమాధానం. అంటే ఒక్కో గ్రూప్ లో ఎన్నేస్ ఉంటాయో తెలుపుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30/6 ఈజ్ ఈక్వల్ టు 5 అనే ఎక్స్పాన్షన్ లో మనకు ఫలితం ఏది? ఇది వచ్చింది, 5 వచ్చింది. సో ఈ 5 మనకి ఫలితం అంటారు. సో ఈ ఫలితం మనకి ఏం తెలుపుతుంది? ఒక్కో గ్రూప్ లో ఎన్నేస్ ఉంటాయని తెలుపుతుంది. సో భాజకం ఏం చేస్తుంది? ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తున్నామో తెలుపుతుంది. ఫలితం ఏం చేస్తుంది? ఆ డివైడ్ చేసిన గ్రూప్ లో ఒక్కొక్క గ్రూప్ లో ఎన్నేస్ ఉన్నాయనే దాన్ని తెలిపేదే ఫలితం అని అంటారు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి శేషం, రిమైండర్. అంటే మిగిలిన భాగం, అంటే భాగాహారం పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిపోయిన భాగాన్ని మనం శేషం అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 23/7 ఎక్స్పాన్షన్ లో 7 3s are 21 minus 2. సో ఇది 2 మిగిలింది కాబట్టి దీన్ని శేషం అంటారు, లేదా రిమైండర్ అని అంటారు అనమాట. రిమైండర్ అని అంటారు. అంటే భాగాహారం అయిపోయిన తర్వాత మనకి ఎంత అయితే కింద మిగిలిపోతుందో దాన్ని శేషం అంటారు అనమాట. దీన్ని 23 ఏమంటాం మనం? భాజ్యం అంటాం అనమాట. భాజ్యం. దీన్నేమో భాజకం, దీన్ని ఫలితం అని అంటాం అనమాట. సో చివరిలో మనకి ఏదైతే మిగిలిపోద్దో దాన్నే మనం శేషం అని అంటాం. నెక్స్ట్ భాగాహార నియమాలు. నెక్స్ట్ టాపిక్ మనం చెప్పుకునేది భాగాహార నియమాలు. సో భాగాహార నియమాలు ఏంటి? 1తో భాగిస్తే, మనం ఏ సంఖ్యనన్నా 1తో భాగిస్తే అదే సంఖ్య వస్తుంది అనమాట. ఏ సంఖ్యనన్నా 1తో భాగిస్తే అదే సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8/1 ఈజ్ ఈక్వల్ టు 8, 24/1 ఈజ్ ఈక్వల్ టు 24, 96/1 ఈజ్ ఈక్వల్ టు 96. సో ఈ అన్నింటిలో కూడా మనం 1తో డివైడ్ చేస్తుంటే కనుక మనకు ఆ నెంబరే తిరిగి రావడం జరుగుతుంది. సో 1తో భాగిస్తే కనుక ఏ సంఖ్యనైనా 1తో భాగిస్తే అదే సంఖ్య అనేది రావడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ అదే సంఖ్యతో భాగిస్తే ఏ నెంబర్నైనా అదే నెంబర్తో భాగిస్తే మనకి ఫలితం ఏమొస్తుంది? 1 వస్తుంది అనమాట. దట్ మీన్స్ 5/5 ఈజ్ ఈక్వల్ టు 1, లేదా 25/25 ఈజ్ ఈక్వల్ టు 1, 94/94 ఈజ్ ఈక్వల్ టు 1, 500/500 ఈజ్ ఈక్వల్ టు 1, అండ్ 732/732 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ అన్ని కేసుల్లో కూడా ఏమైంది? మనం ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే కనుక మనకి ఏమొస్తుంది? అని ఫలితం 1 అనేది రావడం జరుగుతుంది. 1 అనేది మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 0తో భాగించడం. సో ఏ సంఖ్యనైనా సరే మనం 0తో భాగించాం అనుకో, భాగించడం అనేది సాధ్యం కాదు అసలు. సో 0తో అనేది సాధ్యం కాదు. అంటే అది అసలు అనిర్వచనీయం. ఓకే, ఏ సంఖ్యనైనా మనం 0తో భాగించినట్లయితే అది భాగించడం అనేది సాధ్యం కాదు. జీరోని భాగిస్తే ముందు కండిషన్ లో ఏం చేస్తాం? ఏ సంఖ్యనైనా సరే 0తో భాగించడం అనేది సాధ్యం కాదన్నాం. కానీ 0ని ఏ సంఖ్యతో భాగిస్తే మాత్రం ఫలితం 0. అంటే 0/anything 0. ఫర్ ఎగ్జాంపుల్ 0/8 ఈజ్ ఈక్వల్ టు 0, 0/26 ఈజ్ ఈక్వల్ టు 0, 0/136 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ సంఖ్యనైనా సరే మనం 0తో భాగించినట్లయితే మన ఫలితం అనేది 0 వస్తుంది అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ గుణకారంతో సంబంధం. ఈ భాగాహార ప్రక్రియకు
గుణకారంతో అనేది దగ్గర సంబంధం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 4 into 5 is equal to 20. That implies 20 divided by 5 is equal to 4. As to this, 3 into 4 is equal to 12. That implies 12 divided by 4 is equal to 3. అంటే ఈ భాగాహారం అనేది గుణకారానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట. సో గుణకార ప్రక్రియకు వ్యతిరేక దిశలో పనిచేసేదే మనకు భాగాహారం అనేది, భాగాహార ప్రక్రియ అనేది. చివరిగా శేష నియమం. ఈ శేష నియమం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే భాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ ఫలితం ప్లస్ శేషం. ఫర్ ఎగ్జాంపుల్ 20 divided by 7 is equal, దాంట్లో 23 7 7 3s are 21 minus 2. సో హియర్ ఇది భాజ్యం. 23 ని ఏం చెప్పుకున్నా, భాజ్యం అని చెప్పుకున్నా. 7 ని భాజకము, 7 ని భాజకం, 3 ని ఫలితం, 2 ని శేషం అని చెప్పుకున్నాం మనం. సో ఈ శేష నియమం ప్రకారం రూల్ ఏంటి, భాజ్యము 23 is equal to భాజకము 7 into ఫలితం 3 ప్లస్ శేషం 2, that is equal to 23 is equal to 23. సో మనకు శేష నియమం ఏమిటి, భాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ ఫలితము ప్లస్ శేషము. సో భాగాహారానికి సంబంధించిన మొత్తం టాపిక్ మీకు బాగా అవగాహన అయిందని నేను భావిస్తున్నాను. సో ఈ కింద ఇవ్వబడిన క్విజ్ ను కూడా మీరు చేసినట్లయితే మీకు మరింత మీకు మరింత అవగాహన అనేది అవడం జరుగుతుంది. సో మీకు ఈ ఎంటైర్ టాపిక్ లో ఏ కొంచెం డౌట్ ఉన్నా సరే వీడియోని మరొకసారి ముందుకు ఫార్వర్డ్ చేసి మరొకసారి చూసినట్లయితే కనుక మీకు ఈ భాగాహార టాపిక్ అనేది మీకు మరింత బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్. మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.